హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే పుల్లగా గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఫస్ట్ గోంగూరని 2 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే కొద్దిగా టేస్ట్కి సరిపడేలాగా కొద్దిగా చింతపండును కూడా తీసి పక్కన పెట్టుకోండి. అలాగే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు అనేవి ఎక్కువ వేసుకోవడం వల్ల పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకొని అవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే మీకు కారానికి తగ్గట్టుగా 2 నుంచి 3 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకుని పెట్టుకోండి. అదే ప్యాన్లో ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని అలానే చింతపండుని వేసి మొత్తం వాటర్ అనేది లేకుండా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి గోంగూరని మొత్తం. అలాగే ముందుగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది మొత్తం మనం కచ్చబచ్చగా కుమ్ముకోవాలి. కుమ్ముకున్న తర్వాత ఫ్రై చేసిన గోంగూరను కూడా వేసుకొని కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కుమ్ముకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. అదే దానిలో మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగా పెరుగుతుంది. ఆ వెల్లుల్లిపాయలు అన్నీ కూడా కచ్చబచ్చగా కుమ్ముకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని అది ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా కచ్చబచ్చగా కుమ్ముకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టుకొని పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు అండ్ కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం ఫ్రై అవ్వాక లాస్ట్లో ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగా మొత్తం కుమ్ముకున్న పచ్చడి మొత్తం వేసుకొని తాలింపులోకి యాడ్ చేసుకొని ఒక 2 to 3 minutes వరకు ఫ్రై చేస్తే మనకి పుల్లగా గోంగూర పచ్చడి రెడీ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.